నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అరుంధతిపాలెంలో జిల్లా ఎస్పీ అజితా వేజన్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో 350 ఇళ్లకు వెళ్లి సెర్చ్ చేశారు. 27 బైకులను సీజ్ చేసి నలుగురు అనుమానితులను తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా స్థానిక ప్రజలకు నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎక్కడైనా గంజాయి మరియు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వాత బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అర్థమైందా? మీ సెల్ ఫోన్ ప్రతిదాన్ని కవర్ వేసుకుంటారు. కవర్ వేసుకోకుండా ఎవరు ఉంటారా? సెల్ ఫోన్ మళ్ళీ మీ తల కిందకి వేసుకోరు. ఎవరు చూసినా సిమెంట్ రోడ్లో గచ్చు రోడ్లే టెంకాయ పోయిందని బయలుపోతే తలకాయ ప్రాణం పోతుంది. అర్థమైందా? ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. మీ మంచి కోసం చెప్తున్నాం. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో ఇంటి యజమానికి, ఇంట్లో ఉండేవాళ్ళంతా రోడ్డు మీద పడిపోతారు. అంతేనా? ఎంతమంది నీ ఫ్యామిలీలో? ముగ్గురా? నోట్లో వేసుకోండి. నోట్లో పెట్టుకోండి. వీటిలో ఎంతమంది? నలుగురు. ఎవరు సంపాదించేవాళ్ళు? ఎవరు? ఒక్కడివే. పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది? ఇద్దరు. మళ్ళీ మీ అమ్మ మీ భార్య ఉంటారా? అయిందనుకో సంపాదన పోతుంది. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ఇంత రోడ్డు మీద పడిపోతారు. ఆలోచించుకోండి. హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. గంజాయి గిజాయి ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. చాలా తీవ్రంగా ఉండేది. అసలు వాడితే శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నా కానీ సీక్రెట్గా మాకు చెప్పండి ఫోన్ చేసి. నమస్కారం. ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజన్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న ఏరియా పేరు అరుంధతిపాలెంలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు సిఐలు, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ, ఎస్ఐలు నలుగురు, 50 మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 350 ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, గంజాయి లాంటి పదార్థాలు, హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయి ఇళ్లలో, ఏమైనా కత్తులు కానీ, బాంబులు కానీ, లేదా తుపాకులు కానీ అన్లైసెన్స్డ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 27 మోటార్ సైకిల్స్, వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, సరైన పత్రాలు లేవు. రౌడీస్ ఒక ఇద్దరు ఉన్నారు, సస్పెక్ట్స్ ఇద్దరు దొరికారు. వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది. అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి, గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా కూడా మన కావాలో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు. మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ, గుండాలు కానీ, చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ, దొంగలు కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన 1 టౌన్ సిఐ కానీ, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి. మేము తగు చర్యలు తీసుకుంటాము. అందరికీ మంచి జరగాల, అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాల. సీసీ కెమెరాస్. ఇంకొకటి మెయిన్గా పండగలు వస్తున్నాయి. పండగ సీజన్ సంక్రాంతి. ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఈ టైంలో ఎక్కువగా తాగడం, తిరగడం, జలసాలు చేయడం ఇటువంటివన్నీ ఉంటాయేమో. వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి. గుళ్ళ దగ్గర వేరే కొంతమంది పేకాటలాడుతున్నారు, సీక్రెట్గా మందు తాగుతున్నారనే సమాచారాలు కూడా వచ్చాయి. ముందుగా చెప్తున్నాను, చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళని కానీ మేము పట్టుకున్నాం అంటే అటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరికి పాల్గొనకూడదు. గుళ్ళ దగ్గర
జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలా. శ్రీధర్ డిఎస్పి కావాలి.